దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎవరనగా ఆయన మన తండ్రి. మనము ఎవరమనగా ఆయనకు మనము కుమారులము కుమార్తెలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తండ్రికి కుమారులను కుమార్తెలను సంతోషపరచాలని ఆనందపరచాలని తండ్రి ఆశపడతా ఉంటాడు. వారికి కావలసిన ప్రతి అవసరతలు ప్రతి అక్కరతలు తీర్చి సంతోషంగా ఉండేటట్టుగా చేయటమే తండ్రి పని అయ్యుంటున్నది. ఈ లోకములో మనం కూడా మన బిడ్డలకు మన కుమారులకు మన కుమార్తెలకు కూడా అనేకమైనటువంటి మేలు చేయాలని అనేకమైనటువంటి దాచిపెట్టాలని వారిని ప్రయోజకులను చేయాలని వారిని దీవించాలని వారి ఉపయోగం వారు ఒక పెద్ద గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉండాలని మేలులు పొందుకునేవారిగా ఉండాలని చిన్నతనం నుండి భయభక్తులు ఉంటే చాలా బాగుంటారని తల్లిదండ్రులమైనటువంటి మనము ఎంతో ఆశపడుతూ ఉన్నాం. వారి కోసం ఏదేదో చేసి మనము అనేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటాం. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మనము ఈ విధంగా ఉంటే జీవము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించినటువంటి దేవాది దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎనలేనటువంటిది, ఆ ప్రేమ వర్ణించలేనటువంటిది, ఆ ప్రేమ వివరించలేనటువంటి ప్రేమ మన మీద చూపిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మన దేవుడు. 89వ కీర్తన 26వ వచనం, నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నా తండ్రివి నా దేవుడవు. దేవుడు మనకు తండ్రి, మనకు దేవుడు. ఆ జీవము కలిగిన దేవుని దగ్గరికి వచ్చావు, మన తండ్రి దగ్గరికి వచ్చాం. ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు ప్రియులారా. ఆ తల్లిదండ్రులు బిడ్డల కోసం చేసేటటువంటి తపన ఆలోచన ఎంతెంతో ఉంటుంది. ఒక కుటుంబం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఒక తండ్రి నాకు చెప్తా ఉన్నాడు, అయ్యా నా కుమారుడు నా మాట వినటలేదయ్యా, వాడు బహుగా ఈ లోకంలో ఉన్నటువంటి దురలవాట్లన్నిటికీ లోనైపోయి బాధపడుతున్నాడు అయ్యా, దానికి బానిస అయిపోయాడయ్యా, దాన్ని విడిచిపెట్టలేదయ్యా అని చెప్తా ఉన్నాడు. ఆ తండ్రి వేదన, ఆ తండ్రి బాధ, ఆ తండ్రికి ఉన్నటువంటి దుఃఖము, ఆ తండ్రికి ఉన్నటువంటి మనోవేదన ఎంతెంతో ఉంటుంది ప్రియులారా. నా కుమారుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలా, నా కుమారుడు మంచివాడు అనిపించుకోవాలా, నా కుమారుడు దురలవాట్లకి అలవాటు కాకూడదు, దుర్వ్యసనాలకి అలవాటు కాకూడదు, నా మాట వినేటట్టు వాడిగా ఉండాలా, నేను సంపాదించిందంతా వాడు పొందుకునేటట్టుగా ఉండాలి అని ఒక తండ్రి ఆశ తపన పడుతూ ఉంటాడు ప్రియులారా. ఇక్కడ దావీదు మహారాజు చూసినట్లయితే ఆయన దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని. అయితే ఆయన రక్షణ దుర్గము అంటున్నాడు. అయితే దేవునికి మనకున్నటువంటి సంబంధం చూసినట్లయితే 103వ కీర్తనలో 13వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. ఏమనంటే, తండ్రి తన కుమారుల ఎలా జాలిపడినట్లు దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నీ మీద జాలిపడి నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు మేలు చేయాలని, నీకు ఉపకారం చేయాలని, అద్భుత కార్యాలు చేయాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని, నీ కుటుంబంలో సంతోషం ఉండాలని, నీ కుటుంబంలో ఆనందం ఉండాలని, నీ కుటుంబంలో ఎల్లవేళలా జీవము కలిగినటువంటి దేవుని వెలుగు, మహిమ, ప్రభావము, ఆయన మందసము నీ కుటుంబంలో ఉండి నువ్వు ఎల్లవేళలా సంతోష ఆనందములతో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు.
ఆయన యందు భయభక్తులు గల వారికి ఏం చేస్తాడట? చదవండి ఆ మాట. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. జాలి చూపించే దేవుడు, మేలు చేయడానికి జాలి చూపిస్తున్నటువంటి దేవుడు, ఉపకారం చేస్తున్నటువంటి దేవాది దేవుడు. నీకెన్నెన్నో మేలులు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎన్నెన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసినటువంటి దేవుడు. అలాంటి దేవుడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా నీ ఎడల జాలిపడుచున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. చూడండి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందా. ఎవరెవరికి తండ్రి? ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనందరికి ఎవరైనా తండ్రి దేవుడే, ఆయనే తండ్రి. మనమందరము ఆయనకు కుమారులము. కుమారులమైతే ఏమవుతాము? మనము వారసులం. దేనికి వారసులం? ధనానిక, ఆస్తిక, అంతస్తుక, బంగారానిక, వెండిక? దేనికి వారసులం మనం? తనకున్న దానికి అంతటికి కూడా వారసులం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. నువ్వు వారసుడవు, వారసురాలవు. ఆయన నీకు తండ్రి, నీ కోసం ఎంతెంతో ధనము సమకూర్చుతున్నటువంటి తండ్రి అయ్యింటున్నాడు. ప్రియులారా, నువ్వు వారసుడు అయ్యింటున్నావు, నువ్వు కుమారుడుగా. మనందరికీ తండ్రి అయినట్టున్నాడు. మనమందరం కూడా వారసులం. ఇంకా ఎంతమంది వారసులుగా లేకుండా ఉన్నారో. మన తండ్రి అయితే ఏం చేస్తాడంటే మన మీద జాలి పడుతూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, కరుణా కటాక్షాలు చూపిస్తూ ఉన్నాడు. ఎంతో ఉన్నతమైనటువంటి మనకు దాచి ఉంచిన దేవాది దేవుడు అవన్నీ నీకు ఇవ్వాలని, నీకు మేలు చేయాలని ఒక తండ్రిగా తండ్రి ప్రేమను మన మీద చూపిస్తున్నటువంటి దేవుడు. చూడండి, సామెతలు 7వ అధ్యాయము 1-2 వచనంలో కూడా ఉంటుంది. ఒక మాట చదువుకుందాం. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము. నా మాటలు నీ మనసులో ఉంచుకోవాలి. నేను తండ్రిని, మీరు నాకు కుమారులు, నాకు కుమార్తెలు. ఆయన మనందరితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలను నీవు మనస్సున ఉంచుకోవాలా? నువ్వు మనస్సున ఉంచుకోవాలి. కుమారుడు కుమార్తెతో మాట్లాడుతున్నాడు, తండ్రి కుమార్తెతో మాట్లాడుతున్నాడు, తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా మన తండ్రితో మాట్లాడుకుంటున్నాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. తండ్రి కుమారులకు కుమార్తెలకు చెప్తూ ఉన్నాడు, ఉపదేశం చేస్తా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును నీవు కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్యము మనల్ని బ్రతికించి మనకు మేలు చేయాలని, మనకు ఉపకారాలు చేయాలని, మన పట్ల అద్భుత కార్యాలు, మన పట్ల ఆశ్చర్య కార్యాలు, మన పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆయన తలంపులు, మన పట్ల ఉన్న తలంపులు ఎంతెంతో ఉన్నతమైనటువంటివి. ప్రియులారా, మనము కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేయనపడి మన పట్ల ఆయనకున్న తలంపులు ఎంతో గొప్పబట. ఒక తండ్రి ఉన్నాడట, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, బాగా ఉంది. కానీ కుమారుడు మాత్రము చాలా బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు, జబ్బు పడ్డాడు. ఆ జబ్బు పోవటలేదు, ఏం చేసినా పోవటలేదు, ఎక్కడికి తీసుకెళ్ళినా పోవటలేదు. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ తండ్రికి ఎంత దుఃఖం ఉంటుందో ఆలోచన చేయండి. ఆ తండ్రి ప్రేమను మీరు వర్ణించగలరా? ఆ తండ్రి ప్రేమను మీరు వివరించగలరా? ఆ బాధను ఎవరైనా తీసివేయగలరా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ తండ్రి అట ఒక దినాన్న యేసయ్య ఈ లోకములో ఉంటుండగా ఆ తండ్రి ఆ యేసయ్య చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలన్నింటినీ కూడా విన్నాడట. యేసయ్య అంట స్వస్థపరుస్తున్నాడట, బాగు చేస్తున్నాడట. అనేకమైనటువంటి ప్రతి విధమైనటువంటి రోగముల మీద ఆయన అధికారం ఉందట.
ఆయన నా కుమారుని బాగు చేస్తాడేమో, నా కుమారుని స్వస్థపరుస్తాడేమో అని ఆయన దగ్గరికి వెళ్ళాడట. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం పిల్లారా. మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఆ ఎంత కాలమైనదని యేసు ప్రభు దగ్గరికి ఒక జబ్బు పడినటువంటి వ్యక్తి తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడుతూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, ఆ తండ్రితో దేవాది దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే చదువుదాం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. తండ్రి బాధ ఎంత బాధగా ఉంటుందో. ఒక గొప్ప రోగం, ఎక్కడికి వెళ్ళినా ఆ రోగం బాగుపడట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ స్వస్థత కలగటలేదు, ఎక్కడికి వెళ్ళినా జబ్బు తగ్గంటలేదు. ప్రియులారా, యేసయ్య దగ్గరికి యేసయ్య మాటలు విన్నాడు. యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లయితే గొప్ప అద్భుత కార్యం, గొప్ప ఆశ్చర్యకార్యం జరుగుతుందని ఒక తండ్రి బాధతో వేదనతో జీవము కలిగినటువంటి దేవాది దేవుని దగ్గరికి, అందరికీ తండ్రి అయినటువంటి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నా కుమారుడు తరచు ఈ విధంగా జరుగుతుంది. చూడండి, 17వ వచనం నుండి చదివినట్లయితే, జన సమూహములలో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వాడిని పడదోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు పరుకుకొని మూర్చిల్లను. దాని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఏం చేశాడట? ఆయన దగ్గరికి వార్త వచ్చిందట. ఆయన అన్నాడట, నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు వెళ్ళి ఆ కుమారుడికి వెళ్ళి ప్రార్థన చేసి రండి అని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పంపించాడట. ఆ శిష్యులు వెళ్ళి ఆ మూర్ఛ వచ్చేటటువంటి కుమారుడు, ఆ సొమ్మసిల్లేటటువంటి కుమారుడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోయేటటువంటి ఆ కుమారుడు దగ్గరికి వెళ్ళి ఆ శిష్యులు ప్రార్థన చేశారట. ప్రార్థన చేసినా కానీ ఆ జబ్బు నయం కాలేదట. ప్రియులారా, ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో, ఆ తండ్రికి ఎంత వేదన ఉంటుందో, ఆ తండ్రికి ఎంత కలత ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు శిష్యులంట నా కుమారుని స్వస్థపరచలేకపోయారు, నా కుమారుని బాగు చేయలేకపోయారు. ఆయన అందరికీ తండ్రి అని నేను విన్నాను, అందరినీ స్వస్థపరుస్తున్నాడని జనములు గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చి కుంటివారు, గుడ్డివారు, మోగవారు అనేక మంది వచ్చి ఆయన దగ్గర స్వస్థత పొందుతూ ఉన్నారు. నా కుమారుడికి ఎందుకు స్వస్థత కలగలేదు? నేను డైరెక్ట్గా ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతానని ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాడు, తన కుమారుని గురించి చెప్తా ఉన్నాడు. అయ్యా, వీడికి తరచు ప్రభువా ఇదిగో ఈ విధంగా పడిపోతూ ఉన్నాడయ్యా, ఎక్కడ ఏది కానకుండా పడిపోతున్నాడయ్యా, అక్కడ నిప్పులుంటే నిప్పుల్లో పడిపోతున్నాడయ్యా, నీళ్లుంటే నీళ్లలో పడిపోతున్నాడయ్యా, వాడు పండ్లు కొరుకుతున్నాడయ్యా, చాలా బాధపడుతున్నాడయ్యా, వాడి బాధను నేను చూడలేకపోతున్నానయ్యా, వాడి వేదనను నేను చూడలేకపోతున్నానయ్యా, వాడి కష్టాన్ని నేను చూడలేకపోతున్నానయ్యా. అయ్యా, తండ్రిగా నేను అనుభవిస్తున్నటువంటి ఈ బాధను, ఈ వేదనను అయ్యా మీరు శిష్యుల్ని పంపించారు కానీ ఆ శిష్యులతోని కాలేదయ్యా అని దుఃఖపడుతూ వేదనతో బాధతో ఆయన దుఃఖించుచు ఆయన పాదముల దగ్గర పట్టుకొని ఆయన అడుగుతూ ఉన్నాడంట. అప్పుడు యేసయ్య అడిగిన మాట ఏంటంటే, ఇది ఎంత కాలము నుండి వీడికి వచ్చిందంటే ఎప్పటి నుండి ఉందట? చిన్నతనము నుండి, బాల్యము నుండే ఉందట. దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు కానీ వారికి సంతోషము లేదు. ఎప్పటి నుండి ఉంది బాధ? బాల్యం నుండే ఉంది. బాల్యం నుండి బాధపడుతూ ఉన్నాడు, బాల్యం నుండి కష్టపడుతూ ఉన్నాడు తండ్రి. ఆ కుమారుని బాధ చూస్తూ ఉన్నాడు. ఏ దినములకైనా ఒక దినాన నా కుమారుడు
స్వస్థపడతాడు, మేలు పొందుకుంటాడు, బాగుపడతాడు నా కుమారుడు, తిరిగి మంచివాడవుతాడనే ఒక నమ్మకం, విశ్వాసం ఆ దినాని కోసం చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ దినము రానే వచ్చింది. ఆ దినాన్న యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనని వాని తండ్రిని అడుగగా అతడు ఆ బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడదోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయవలను. బ్రతిమాలుకుడు ఉంటున్నాడు అక్కడ. యేసయ్య దగ్గర బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఇదిగో అయ్యా మాకు సహాయం చేయయ్యా, మాకు మేలు చేయయ్యా అని అక్కడ ఆయన్ని బ్రతిమాలుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే, ఒక తండ్రి కుమారులు ఎడల జాలి చూపినట్లుగా నీ ఎడల నా ఎడల ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎడల జాలి చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆ తండ్రి బాధను చూశాడు, ఆ తండ్రి వేదన చూశాడు, ఆ తండ్రి కష్టాన్ని చూశాడు. చూసి అంటున్నాడు, అయ్యా ఇదిగో అయ్యా మీరు కనికరపడండి అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, మా మీద కనికరం చూపించండి అయ్యా అంటే ఆయన అందరి మీద కనికరం చూపించే దేవుడై ఉంటున్నాడు. అందరి మీద ప్రేమ చూపించే దేవుడై ఉంటున్నాడు. బాధపరచబడి వారికి న్యాయం తీర్చే దేవుడై ఉంటున్నాడు. కష్టాల్లో ఉన్న వారిని కష్టాలన్నిటినీ తొలగించే దేవుడై ఉంటున్నాడు. ఇరుకులు ఉన్నటువంటి వారిని ఇరుకులన్నిటినీ తొలగించే దేవుడు అయ్యింటున్నాడు. ఆ వేదనలో ఉన్నటువంటి వారి వేదనలన్నిటినీ తొలగించేటటువంటి దేవుడు. సంతోషం లేనటువంటి వారికి సంతోషం ఇచ్చే దేవుడు, ఆనందం లేని వారికి ఆనందం ఇచ్చే దేవుడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు ఇచ్చేటటువంటి దేవాది దేవుడు, వివాహము కావలసినటువంటి బిడ్డలకి వివాహాలని జరిగించే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు, ఆయన బాధపరచబడే వారికి ఆయన న్యాయం తెచ్చే దేవుడు. కనుక ఆ తండ్రి బాధను చూశాడు, ఆ తండ్రి కుమారుని బాధను చూశాడు. ఆయన కనికరించండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా అని వేదనతో బాధనతో ఆయన దగ్గర చేరి ఆయన పాదములు దుఃఖపడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వల్లైనట్లయితే నమ్మువారికి సమస్తము కూడా సాధ్యమని అతను చెప్పాను. నమ్ముట నీ వలనైనట్లయితే నమ్మువారికి సమస్తము కూడా సాధ్యమా అసాధ్యమా? ఆయన ఏమై ఉన్నాడు మనకి? తండ్రి. తండ్రిని మనము నమ్మాలి. మనము నమ్మాలంటే మనం ఏం చేయాలా? సామెతలు 7వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్ళాలి. చదువుదాం మాట. నా కుమారుడా నీ మనసును ఉంచుకోవాలి. కుమారులు ఏం చేయాలంట? మనసులో ఉంచుకోవాలి. దేవుని మాటలు మనసులో ఉంచుకోవాలి. 1 చదువు. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీ మనసున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశములను కాపాడని ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్యము బ్రతికించేటటువంటిది. నీ మనసులో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో ఆయన ఉపదేశములను, ఆయన మాటలను ఉంచుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు బ్రతుకుతావు. నువ్వు నమ్ముతున్నావా నేను స్వస్థపరుస్తానని అడిగాడు ఒకే మాట తండ్రిని. ఆయన అంటున్నాడు నువ్వు నమ్ముతున్నావా? ఈ దినాన నువ్వు నమ్ముతున్నావా? కుమార్తె, నా కుమారుడా, దేవుని మాటలు నమ్ముతున్నావా? విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? దేవుడు మేలు చేస్తాడని, దేవుడు ఉపకారాలు చేస్తాడని, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని, నా కుమారుడిని భయంకరమైనటువంటి దుష్ట అలవాటుల నుండి విడిపిస్తాడని ఒక తండ్రిగా నువ్వు నమ్ముతున్నావా? ఒక కుమారుడిగా తండ్రి మాట వినడానికి, ఆయన ఉపదేశాలు వినడానికి, ఆయన మాటలు వినడానికి, నీ హృదయంలో వాటిని దాచుకొని దాని ప్రకారంగా నడుచుకోవడానికి నువ్వు కుమారుడుగా నువ్వు నీ హృదయాన్ని
నీ తండ్రి వైపు తిప్పుతూ ఉన్నావా? నీ తండ్రి మాట విన్నట్లయితే అది నీకు మేలు జరుగుతుంది. నీ తండ్రి మాట విన్నట్లయితే అది నీకు దీవెనకరంగా ఉంటుంది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఈ ఉత్తుత్త మాటలే అనుకుంటున్నావా? అందుగురించే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైనట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఇక్కడ అంటున్నాడు, యేసయ్య అడుగుతున్నాడు. అందుకు యేసు 23వ వచనం చదువుకుందాం. అందుకు యేసు నమ్ముట నీ వలనైనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే గనక నాకు సాధ్యం. నీ కుమారుణ్ణి ఆ రోగము నుండి విడిపిస్తాను, ఆ బాధ నుండి విడిపిస్తాను, ఆ కష్టము నుండి విడిపిస్తాను, ఆ భయంకరమైనటువంటి స్థితి నుండి నేను విడిపిస్తాను. మరి ఎన్నడూ కూడా అది రాకుండా చేస్తానని దేవుడు ఆయన ఆజ్ఞలను, ఆయన నిబంధనలను, ఆయన మాటలను ఆయనకు తెలియచేస్తున్నాడు. అవి నీ హృదయంలో, నీ తలంపులో దాచుకున్నట్లయితే అది గొప్ప మేలు చేసేటటువంటి ఉన్నది. ఆ తండ్రి అంటున్నాడు, ఆ తండ్రి మాట్లాడుతున్నాడు, అయ్యా అంటున్నాడు. అంటనే ఆయన వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చప్పట్లు కొడదామా? ఎంత బిగ్గరగా చెప్పాడు. ఆయన అంటున్నాడు, అయ్యా అయ్యా నువ్వు సర్వ సృష్టికర్తవి, అందరికీ తండ్రి వంటయ్యా, నీవు అందరికీ తండ్రి వంటయ్యా, అందరికీ మేలు చేసే దేవుడు వంటయ్యా, అందరికీ ఉపకారం చేసే దేవుడు వంట అని నేను నమ్ముచున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అని చిన్నగా అన్నాడా? ఎవరికి వినపడకుండా అన్నాడా? ఎట్లా అన్నాడు? బిగ్గరగా కేక వేశాడంట. అని ఇంకొక మాట అన్నాడు అక్కడ, నాకు అపనమ్మకం రాకుండా చేయండి అయ్యా, అవిశ్వాసం రాకుండా చేయండి అయ్యా, అపనమ్మకం రాకుండా చేయండి అయ్యా అని యేసయ్యను అక్కడ బ్రతిమలాడి ఉంటున్నాడు. తండ్రిని బ్రతిమలాడి ఉంటున్నాడు. తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లుగా మన ఎడల ఆయన జాలి చూపిస్తున్నటువంటి దేవుడు. అదే తండ్రి ప్రేమ, అదే తండ్రి ప్రేమ. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనము కుమారులము కుమార్తెలమై ఉన్నాము. ఆయన మన మీద జాలి పడుతూ ఉన్నాడు, ప్రతి మనిషి మీద జాలి పడుతూ ఉన్నాడు, ప్రతి కుమార్తె మీద, ప్రతి కుమారుడి మీద జాలి పడుతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది, ఆ ప్రేమ ఎనలేనటువంటిది. ఇక్కడ అంటున్నాడు, అయ్యా వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. ఆ అపవిత్రాత్మను వెంటనే గద్దించాడు. గద్దించిన వెంటనే అపవిత్రాత్మ ఏమైపోయింది? చదవండి ఆ మాట చదువుతుంది. అప్పుడు అతడు కేక వేసి అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిరనిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దయ్యం వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే రోగం పోయిందో, ఏ దయ్యమంట? మోగ దయ్యమట. ఎక్కడ ఏమేం చేసింది? అనేకమైన చోట్ల వాడిని పడగొడతా ఉంది, బాధపరుస్తూ ఉంది. ఎప్పటి నుంచి ఉంది? బాల్యము నుండి ఉంది. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కరుణా కటాక్షము కలిగినటువంటి దేవుడు, మనకి తండ్రి అయినటువంటి దేవాది దేవుడు, మన మీద ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు. మనం విశ్వాసము, నమ్మకము, ఆయన మాట వినేవారిగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉన్నట్లయితే మనకి ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో దీవెనలు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఆ తండ్రికి ఆ కుమారుడి మీద ఎంత
ఉందో ఆ బాధనంతటిని తొలగించి, ఆ వేదనంతటిని తొలగించి, ఆ కుమారుడు అక్కడ పడిపోయినప్పుడు జనసమూహం అంతా కూడా అనుకున్నారట, వీడు చనిపోయాడు, దయ్యం చంపేసి వీడిని వదిలేసి వెళ్ళింది అని అనుకున్నారట. అక్కడ చూసినట్లయితే చూడండి, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత చాలు, ఆయన అక్కడ చూసినట్లయితే వాని చెయ్యి పట్టుకొని నిలబెట్టి అక్కడ వారందరికీ ఆయన దయ్యాన్ని దూరపరిచినట్లుగా, రోగాన్ని బాగు చేసినట్లుగా ఒక తండ్రి ప్రేమ చూపించాడు. ఆ తండ్రికి ఎంతో సంతోషం కదా, ఆ తండ్రికి ఎంతో ఆనందం. కాబట్టి ప్రియులారా, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరికీ తండ్రి అయ్యుంటున్నాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చేవాడు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు, బంధింపబడి వారిని విడుదల కలిగ చేసే దేవుడు, గుడ్డివారి కన్నులు తెరవ చేసే దేవుడు, ఆయన మాట తప్పని మార్పు లేని మారని దేవుడు. కాబట్టి ఆ దేవాది దేవుడు మన మీద తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను మనం పొందుకొని ఆయన దాచి ఉంచినటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా పొందుకొని మన జీవితకాలం అంతయు, మన బ్రతుకు దినములన్నీ కూడా ఆ ప్రేమలో మనము వెనుకకు పోకుండా ఆయనలో అంటుకట్టబడి, ఆయనతో సహవాసం చేయబడి, ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన తర్వాత ప్రార్థన చేద్దాం. అందరి తలలు వంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ ఘనపాదాలకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి ప్రేమ అనే దాని గురించి మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. నీ ప్రేమ అయ్యా ఎనలేనటువంటిది అయ్యా, నీ ప్రేమ మరువులేనటువంటిది నాయన. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా మా ఎడల మీరు చూపిస్తున్నటువంటి మహా జాలిని బట్టి, ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి కూడా కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ, మా పట్ల మీకున్నటువంటి తలంపులు ఎంతో గొప్పవి కనుక నాయన, ఆ తలంపులన్నిటిని బట్టి మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడ చేరి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ప్రతి ఒక్క బలహీనత నుండి, ప్రతి ఒక్క నాయన అయానికి స్తోత్రములు నాయన, అనారోగ్యము నుండి నాయన ప్రతి వారిని కూడా విడుదల కలుగ చేసి, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగ చేసి, ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.